పెంట్ హౌసెస్ అండ్ అలాగే స్టాండ్ లోన్ అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు లగ్జరీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలి విత్ ఆల్ బ్యూటిఫుల్ ఎమ్యూనిటీస్ ఇన్ గేటెడ్ కమ్యూనిటీ అనుకుంటే మాత్రం డెఫినెట్లీ ఇండిస్ సియా ప్రాస్పెరా ఇస్ ద బెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ. ఎందుకంటే సో లోపలికి వెళ్ళి చెప్దాము ఎటువంటి అమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్ ఇస్తున్నారు అండ్ అలాగే ఎటువంటి లొకేషన్లో ఉందో. సో వెళ్దాము మరి, లెట్స్ గో. హాయ్ ప్రకాష్ గారు. హలో అండి. ఎలా ఉన్నారు? గుడ్. సో ఫస్ట్ నా స్ట్రైట్ అవే క్వశ్చన్ ఏంటంటే, బోల్డ్ అని కన్స్ట్రక్షన్ చేస్తున్నాయి హైదరాబాద్లో, బోల్డ్ అని గేటెడ్ కమ్యూనిటీస్ వస్తున్నాయి. అసలు ఇండిస్ సియా ప్రాస్పెరా ఎందుకు స్పెషల్? మీ దాంట్లోనే ఎందుకు కొనాలి? 2-3 ఉన్నాయండి. అంటే లొకేషన్ ఇస్ ప్రెటీ గుడ్. మరి మీరు అన్నట్టుగా ఇక్కడ కూడా చాలా అన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అన్నిటికీ ఇదే లొకేషన్. ఈ లొకేషన్లో ఒక ½ డజన్ ప్రాజెక్ట్స్ అంటే రన్నింగ్ ప్రాజెక్ట్స్ రెడీ ఫర్ హ్యాండ్ ఓవర్ అట్లా. అందులో ఇది ఎందుకు స్పెషల్ అంటే, ఇది నిజంగానే స్పెషల్ ప్రాజెక్ట్. బికాస్ 3.5 acresలో మనం ఓన్లీ 340 అపార్ట్మెంట్స్ కట్టాం. ఓకే. దిస్ కెన్ బి ద యూఎస్పీ పాయింట్. ఇది చాలా పెద్ద యూఎస్పీ. అంటే వెరీ నిష్ కమ్యూనిటీ. మరి వేలల్లో నంబర్స్ ఉంటే అదొక అంటే గందరగోళం లాంటి సిచ్యువేషన్ ఉంటుంది. అంటే ఆర్గనైజ్డ్గా ఉంటాయి గేటెడ్ కమ్యూనిటీస్లో ఉండాలి అని సరదా ఉన్నది, కానీ ఇప్పుడు ఏంటంటే అబ్బా ఇంత జనం చుట్టూ ఉంటున్నారు అన్న ఫీల్లో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ షిఫ్ట్ అయిపోతూ ఉన్నారు. సో దిస్ విల్ బి ద బెస్ట్. పీస్ఫుల్గా ఉంటుంది. అది లగ్జరీ ప్రాజెక్ట్ అనేది దీని ట్యాగ్ లైన్ కూడా బిజినెస్ క్లాస్ లివింగ్ అనేది లివింగ్. సో బిజినెస్ క్లాస్ లివింగ్ అంటే సైజ్ ఒకటే కాదు, సైజ్ సంగతి మీకు తెలుసు. ఇది 2400 square feet ఏమో 3.5 BHKs, 3 BHKs ప్లస్ స్టడీ. అలాగే 3400 square feet వచ్చేసి 4 BHK ప్లస్ ఒక స్టడీ. సైజ్ వైజ్ లగ్జరీ. చాలా స్పెసిఫికేషన్స్ కూడా మనం ఇప్పుడు మోడల్ విల్లాన్ని కూర్చొని షూట్ చేస్తాం. టైల్స్, స్పేస్, అంటే ద కైండ్ ఆఫ్ ఫిట్టింగ్స్ కానీ, అంటే హ్యూజ్ దట్ ఫ్రెంచ్ విండో గెటింగ్ ఇన్ టు ద బాల్కనీ, ఇవన్నీ కూడా లగ్జరీ ఫీచర్స్. సైజు స్పెసిఫికేషన్స్ ఇక్కడ అన్ని చోట్ల ఉంటాయి, కానీ నంబర్స్ లిమిటెడ్ ఉండేసరికి అది అల్టిమేట్ లగ్జరీ. ఎన్ని టవర్స్ మరి? 2 towers. 3.5 acres ఓన్లీ 2 towers. అండ్ 340 రెసిడెంట్స్కి మనం 36,000 square feet క్లబ్ హౌస్ ఇస్తాం. ఏంటండి అంత పెద్ద క్లబ్ హౌస్? ఏముంటాయి అందులో అసలు? నంబర్ ఆఫ్ అపార్ట్మెంట్స్ ఎన్ని ఉన్నా కానీ, అంటే 1000 ఉండొచ్చు, 1500 ఉండొచ్చు, కానీ ఒక క్లబ్ హౌస్లో కొన్ని ఫెసిలిటీస్ ఇవ్వాలనుకోండి, అందరూ రెగ్యులర్గా యూజ్ చేసే ఫెసిలిటీస్ ఇవ్వాలంటే 30,000 square feet అన్న మినిమం ఉండాలి. ఎందుకంటే మీకు స్విమ్మింగ్ పూల్ కావాల్సిందే, ఏసీ జిమ్నాషియం కావాల్సిందే, దెన్ వడి కాల్ దట్ ఒక బ్యాంక్వెట్ హాల్ కావాల్సిందే, ఒక రీటైల్ స్టోర్ కావాల్సిందే, దెన్ జుంబా యోగా అది చేసుకునేది కావాల్సిందే, బ్యాడ్మింటన్ కోర్ట్ కావాల్సిందే. ఇవన్నీ కావాలంటే మీకు 100 మంది క్లయింట్స్ ఉండని, 200 మంది కస్టమర్స్ ఉండనివ్వండి, ఎంతమంది అన్నా ఉండనివ్వండి, బట్ ఇవి దే ఆర్ ఎసెన్షియల్స్ అన్నమాట. ఒక టెన్నిస్ కోర్ట్ ఉండాలి, ఒక హాఫ్ బాస్కెట్బాల్ కోర్ట్ ఉండాలి, ఇవన్నీ. సో 340 ఫ్యామిలీస్ ఉన్నా కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేసాం కాబట్టి 36,000 square feet క్లబ్ హౌస్. సో ఈ ఫుట్ ప్రింట్ కూడా అంటే 3.5 acresలో లిమిటెడ్గానే ఉంటుంది. 80% ఓపెన్ ఏరియాస్ ఉంటుంది. ఫ్లాట్ లోపల కూడా అది దట్ ఈస్ వన్ మోర్ యూనిక్ పాయింట్. మీరు 2400 square feet కొంటా ఉన్నారు, కానీ కార్పెట్ ఏరియా వచ్చేసి ఆల్మోస్ట్ 80% ఉంటుంది. మీరు హై రైజ్కి వెళ్ళేసరికి 30% బియాండ్ మీకు కామన్ ఏరియాస్ వెళ్ళిపోతాయి. ఓన్లీ 65 to 70% వచ్చి మీకు లోపల కార్పెట్ ఏరియా. సో ఇది వాల్యూ ఫర్ మనీ. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది ఇంత విశాలంగా ఉంది, మీరు నేబర్హుడ్లో కొండాపూర్ ఇవన్నీ పక్కనే కదా, అక్కడ ఉండే ప్రైస్కి ఇక్కడ ఉండే ప్రైస్కి చాలా తేడా ఉంది. సో మీరు ఒక కొండాపూర్లో లేకపోతే ఇంకెక్కడన్నా గచ్చిబౌలియో లేకపోతే ఒక కుకట్పల్లియో ఇలాంటి ఏరియాస్లో మీరు 1800 square feetకి ఎంత అయితే పెడతారో ఒక 3 BHKకి, అది స్టాండర్డ్ సైజ్, అదే డబ్బుతోటి యూఆర్ గెటింగ్ ఏ 2400 square feet అపార్ట్మెంట్. నేను ఒక యూఎస్పీ చెప్పమంటే మీరేంటి చెప్తూనే ఉన్నారు, అన్ని యూఎస్పీ పాయింట్స్ లాగే ఉన్నాయి. మరి మిస్ కావద్దు కదా. అంటే మీకు జనరల్గా అంటే యూఆర్ గెటింగ్ 25% మోర్ స్పేస్ ఫర్ ద సేమ్ మనీ యూ ఆర్ పేయింగ్. అండ్ చాలా యాక్సెసిబుల్, ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ యాక్సెసిబుల్. వీఆర్ నెక్స్ట్ టు మియాపూర్ క్రాస్ రోడ్.
అంటే ఏముందండి ఇటు Metro. ఇటు కుక్కట్పల్లి ఒక 5-6 కిలోమీటర్స్, రైట్ సైడ్ వెళ్తే మీకు ఓఆర్ఆర్ వచ్చేసి ఇంకో 5-6 కిలోమీటర్స్, దెన్ హఫీస్పేట్ ఫ్లైఓవర్ పక్కనే ఉంది. సో మీకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ అట్లనే హైటెక్ సిటీ కానీ ఇవన్నీ కూడా కూతవేట్లో ఉన్నాయి. అండ్ ఆల్ దీస్ మాల్స్, దెన్ హాస్పిటల్స్, ఆల్ సోషల్ ఇన్ఫ్రా ఇస్ ఆల్సో దేర్. మీరు లోపలికి వచ్చారు కదా, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, వాట్ ఈస్ ద డిఫరెన్స్ యూ నోటీస్ ఫర్ దిస్ ప్రాజెక్ట్? అంటే రోడ్డు ఆనుకొని వెళ్ళేది నరేన్ ఎస్టేట్స్ లోంచి లోపలికి రావాలి. నరేన్ ఎస్టేట్స్ లో ఉన్నాం మనం. సమ్వేర్ నాకు ఏమనిపించింది అంటే ఓకే, డైరెక్ట్ గా రోడ్డుకి ఓపెన్ లాగా కాకుండా పబ్లిక్ గానే సమ్ ప్రైవేట్ స్పేస్ ఉంది. అంటే నరేన్ ఎస్టేట్స్ నుంచి మనం లోపలికి వచ్చి వీ కెన్ హ్యావ్ అ పీస్ఫుల్, అంటే ఆ వెహికల్స్ కానీ ఆ పొల్యూషన్ ఆ సౌండ్ అదంతా ఉండదు, బట్ సెంటర్ లోనే ఉంటుంది. మీరు మెయిన్ రోడ్ మీద ఉండే ఇబ్బందులు, ఆ ట్రాఫిక్ సౌండ్స్, డస్ట్ అది కాకుండా మెయిన్ రోడ్ నుంచి మీరు లోపల 200 మీటర్స్ ఉన్నారు అంతే. జస్ట్ సో లగ్జరీ ఒక ఫీచర్. ఇంకోటి ఏంటంటే కామ్గా సెరెనిటీ ఉండడం కూడా వెరీ లగ్జరీ. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు సేమ్ అంటే మనకు 7,500 రూపీస్ ఇస్ ద ప్రైస్. ఓకే, ఈ ప్రైస్కి అరౌండ్ సుమారుగా మీకు ఈ అపార్ట్మెంట్ అరౌండ్ 1.8 crores నుంచి స్టార్ట్ అవుతుంది, 1.85 crores నుంచి. సో జనరల్గా ఏమవుతుందంటే మీరు ఒక 3 BHK ఒక 1,800 square feet కొన్నారనుకోండి, స్టార్టింగ్ బాగానే అనిపిస్తుంది. ఆఫ్టర్ 4-5 years మీకు ఆ రిక్వైర్మెంట్ అది ఇంకా పెద్దగా ఉంటే బాగుంటుంది కదా అని అప్గ్రేడ్ కోసం వెళ్తారనమాట. ఇంకో నాకు ఒక చిన్న స్టడీ టేబుల్ పెట్టుకునేది ఉన్నా బాగుండేది, లేకపోతే పిల్లలు పెద్దగా అవుతారు, వాళ్ళు కూడా జనరలీ దే గెట్ ఇన్ టు బిగ్గర్ క్లాసెస్, వాళ్ళ ట్యూషన్ టీచర్ వచ్చి చెప్పాలన్నా లేకపోతే వాళ్ళే చదువుకోవాలన్నా, దే ఆర్ ఇంటూ 10th ఇంటర్మీడియట్ కాంపిటేటివ్ వరల్డ్లోకి వెళ్ళేటప్పుడు సో డెఫినెట్గా మీకు ఆ రిక్వైర్మెంట్ అనిపిస్తుంది. మళ్ళీ అప్గ్రేడ్ చేయాలంటే మళ్ళీ అదొక ఖర్చు, యూ టు సర్చ్ అరౌండ్. ఇలాంటి సెంట్రల్లీ లొకేటెడ్ ప్లేస్లో మీకు దొరకపోవచ్చు. అంటే మీరు ఒక 15-20 ఏళ్ల పాటు మీకు ఏ అప్గ్రేడేషన్ చికాకు లేకుండా ఇక్కడ ఉండొచ్చు. అండ్ ఎస్పెషల్లీ మియాపూర్ అంటే చాలా మంచి బిల్టప్ ఏరియా, చుట్టుపక్కల ఇండిపెండెంట్ హౌసెస్ కానీ స్టాండ్ లోన్ అపార్ట్మెంట్స్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు అప్గ్రేడ్ అవ్వాలి లగ్జరీకి అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. మనం మాకు వచ్చి 50% కస్టమర్స్ నిజాంపేట్, మియాపూర్, చందానగర్ ఇట్లా పరిసర ప్రాంతాల నుంచి. ఒకటి ఏంటంటే క్లబ్ హౌస్ ఫెసిలిటీస్ ఉంటాయి. న్యాచురలీ వాళ్ళు ఒక 1,400-1,500లోనూ 2,000 square feet లోనూ ఉండొచ్చు. ఒక పెద్ద అపార్ట్మెంట్లోకి వద్దాం అనేసి. సో గేటెడ్ కమ్యూనిటీ, సెరెనిటీ అండ్ ఫిక్స్చర్స్ అవి ఇవన్నీ కూడా సో వాళ్ళ లైఫ్ని వాళ్ళు అప్స్కేల్ చేసుకున్నట్టే అనమాట. డెఫినెట్లీ అంటే ఇప్పుడు ఇండిసియా ప్రాస్పర్ ఏంటంటే ఒక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్ కాదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ యూనిక్ సెల్లింగ్ పాయింట్. ప్రకాష్ గారు చెప్పినట్టు సో ప్రైమ్ లొకేషన్ ఒకటి, అండ్ చుట్టుపక్కల కనెక్టివిటీ కానీ యాక్సెసిబిలిటీ కానీ ఎంటర్టైన్మెంట్ హబ్ కానీ మాల్స్, ఎవ్రీథింగ్, హాస్పిటల్స్, స్కూల్స్ ప్రతి ఒక్కటి ఉంది. దాంతోపాటు లోపల మనకు ఆల్మోస్ట్ వెరీ స్పేషియస్గా కూడా ఉంది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే లెస్ పాపులేషన్, ఓన్లీ 2 towers మాత్రమే ఉంది. అండ్ లగ్జరీ లివింగ్, బిజినెస్ క్లాస్ లివింగ్. సో ఎస్పెషలీ ఇంకా అఫోర్డబుల్ ప్రైస్లో కూడా మనకు దొరుకుతుంది. మనం ఎక్కడో సార్ చెప్పినట్టు 1,800 square feet మనం కూకట్పల్లి ఆ ఏరియాలో తీసుకుంటే అంత ప్రైస్కే మనకి ఇక్కడ 2,400 square feet కానీ అబవ్ కానీ వస్తుంది. సో డెఫినెట్లీ నిజంగా అప్గ్రేడ్ అవ్వాలి అనుకుంటే ఇండిసియా ప్రాస్పర్. అండ్ మీరు అప్గ్రేడ్ కావడానికి చాలా వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. టవర్ స్ట్రక్చర్స్ అయిపోయి లోపల ఫినిషెస్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా పీపుల్ కెన్ స్టార్ట్ టు మూవ్ ఇన్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది స్కూల్ అండ్ కాలేజ్ హబ్ కాబట్టి సో పేరెంట్స్ విత్ యంగ్ కిడ్స్ ఆర్ ఎనీ ఏజ్ గ్రూప్ ఆఫ్ కిడ్స్ వాళ్ళకు చాలా అనువుగా ఉంటుంది అన్నమాట. అంటే పిల్లలు ఎక్కడో దూరం ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు. బెస్ట్ ఆఫ్ ద స్కూల్స్ ఒక డజన్, బెస్ట్ ఆఫ్ ద కాలేజెస్ 15-20 అన్నీ ఇక్కడే అన్నీ పక్కనే ఉన్నాయి. అంతే పక్కన ఉన్న బాచుపల్లి యాక్చువల్గా స్కూల్ అండ్ కాలేజ్ హబ్. ఎస్. సో ఇప్పుడు డెఫినెట్లీ సో ఇంకేం చూస్తున్నారు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఇఫ్ యూ వాంట్ హ్యావ్ ఎ లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ అండ్ బిజినెస్ క్లాస్ లివింగ్ కావాలి అనుకుంటే డెఫినెట్లీ ప్రైమ్ లొకేషన్ అయినటువంటి మియాపూర్ క్రాస్ రోడ్స్లో ఇండిసియా ప్రాస్పరాకి కాంటాక్ట్ అవ్వండి. హ్యావ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్ అండ్ లగ్జరీ లివింగ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ గారు. ప్లెజర్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. యా.